గణేశ మహారాజా, నిన్ను అడగాలి. నవరాత్రి రోజుల్లో ఆరాధించే అమ్మవారందరూ ఒక్కొక్కరేనా, లేక ఒకే అమ్మవారికి వేర్వేరు రూపాలా? ముషికా, మంచి ప్రశ్న వేశావు. అవన్నీ ఒక్క అమ్మవారి మహాశక్తి రూపాలు. ఈరోజు 6వ రోజు మనం ఆరాధించేది కాత్యాయనీదేవి. ఆహా, ఆమెనా మహిషాసురుడి కడుపులో త్రిశూలం పొడిచింది? అదేనా మహిషాసుర మర్దిని? అవును, ఒకప్పుడు మహిషాసురుడు అన్నిటినీ జయించాడు. దేవతలకే పరాభవం. స్వర్గంలో కన్నీళ్లు, భూమిపై రోదనలు, ఎక్కడ చూసినా రాక్షసుడి అహంకారం. అప్పుడు దేవతలందరి శక్తులు ఒకేచోట కలిశాయి. ఆ దివ్య తేజస్సులోంచి వెలువడింది ఒక సౌందర్యం, ఒక శౌర్యం, ఒక మహాశక్తి. అదే కాత్యాయనీదేవి. అదేనండి, ఒక రకంగా చెప్పాలంటే దేవతల సూపర్ కాంబో పవర్ అనుకోవచ్చా? సరియైన పోలికే. ఆమె శౌర్యం చూసి రాక్షసులందరూ వణికిపోయారు. ఆమె 4 చేతులతో దర్శనమిస్తుంది. త్రిశూలం, ఖడ్గం, కమలము, ఇంకా అభయముద్ర. ఆమె వాహనం ఒక సింహం, ధైర్యానికి ప్రతీక. సింహమా? అయ్యో స్వామీ, నేను ఆ సింహం పక్కన నడిస్తే నన్ను స్నాక్స్లా తినేస్తుంది. అదేమీ కాదు ముషికా, ఆ సింహం భక్తుల రక్షకుడు, శత్రువులకు భయంకరుడు. ఇప్పుడు విను, యుద్ధం ప్రారంభమైంది. మహిషాసురుడు రూపాలు మారుస్తూ పోరాడాడు. ఎద్దు, సింహం, ఏనుగు ఏమేం కాకుండా మారాడు. కాని కాత్యాయని అమ్మవారు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఆమె సింహం గర్జనతో ఆకాశమే కంపించింది. ఖడ్గం మెరుపులా నర్తించింది. రాక్షసులు నేల కూలిపోయారు. చివరికి మహిషాసురుడు ఎద్దు రూపంలో దూసుకొచ్చాడు. అప్పుడు మమ్మవారు ఒకే ఒక్క దెబ్బలో త్రిశూలాన్ని దూసి అతని గుండెను ఛేదించింది. వాహ్, అది నిజంగా క్లైమాక్స్ సీన్లాగుంది. మహిషాసురుడు కూలిపోతే ప్రపంచం ఊపిరి పీల్చుకున్నట్లుంది. అందుకే ఆమెను మహిషాసురమర్దిని అని పిలుస్తారు. మరి భక్తులు ఆమెను పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి, ధైర్యం కలుగుతుంది, శత్రువులు ఓడిపోతారు. మరియు ఒక ప్రత్యేక విశ్వాసం: అవివాహిత కూతుర్లు అమ్మవారిని పూజిస్తే మంచి వరు దొరుకుతాడు. అయ్యో, అయితే నా పెళ్లి కూడా కుదిరిపోతుందా? నీ పెళ్లి కథ వేరో రోజు చెప్పుతాను ముషికా. ఇప్పుడు మాత్రం భక్తులారా, నవరాత్రి 6వ రోజున కాత్యాయనీదేవిని ఆరాధిస్తే అమ్మవారి కరుణ తప్పక లభిస్తుంది. ఇది నచ్చితే భక్తులారా లైక్ చేయండి, షేర్ చేయండి. నవరాత్రి 9 రోజులు, 9 రూపాలు, 9 ఆశీర్వాదాలు మీ జీవితాన్ని నింపుతాయి.